నిన్న లండన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఎవరో ఇండియన్ అమెరికన్ సుజు అంట. తను చేసిన ఈవీఎంల ట్యాంపరింగ్ మీద ఆరోపణలు, అవి మనం ఒక విధంగా ఆరోపణలు చిన్న చిన్న వాటిగా చూడకూడదు. దేశ ప్రజాస్వామ్యం మీద అవి అనుబాంబులు లాంటివి. సో ఆయన చేసిన మాటలు వాస్తవాలు కాదు, అవి అబద్ధాలు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ దేశ ప్రభుత్వం మీద, అండ్ అట్ ద సేమ్ టైం ఈ దేశ ఎలక్షన్ ఈ వ్యవస్థ మీద, ఈ ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకు అని అంటే ఆయన ఒక ఈవీఎం ట్యాంపరింగ్ల మీదే ఆరోపణలు చేయకుండా అందుతో ముడిపడిన 2014 రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గోపీనాథ్ ముండే మరణానికి, ఆ మరణాన్ని అనుమానాస్పదంగా మరణించిండ్రు. ఆయన ఎక్కడైతే ఆయన కూర్చున్న తెల్లవారుజామున ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఒక కారులో ఆయన కూర్చున్న దగ్గర మాత్రమే ఒక వెహికల్ గుద్దడం, ఆయన చనిపోవడం, అనుమానాస్పద మరణాన్ని విచారణ చేస్తున్న చాలా పవర్ఫుల్ ఆఫీసర్ తంజీల్ అహ్మద్ అని, ఆ అధికారికి కూడా అనుమానాస్పదమైంది. అధికారి మీద కాలిస్తే అప్పుడే రిపోర్ట్లు చెప్పినాయి కదా, 22-23 బుల్లెట్లు ఉన్నాయి ఆయన శరీరంలో. ఆ అధికారిని చంపేయడం దానితోనే ముడిపడి ఉంది. అంటే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్తో ముడిపడి ఉన్న వ్యవహారంలోనే బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ గారిని దాన్ని చంపేయడం, ఇవన్నీ కూడా దానికే ముడిపడి ఉన్నాయని చెప్పి చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేసారు. ఆరోపణలు అనకూడదు, అందుకే నేను అణుబాంబు అన్నాను. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే అది ఒక అణుబాంబులు లాంటివి. ఒకవేళ ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అయితే ఆ వ్యక్తిని ఈ దేశ చట్టాల ప్రకారం చాలా కఠినంగా శిక్షించి తీరాల్సిందే. ఇవన్నీ జరగాలి అంటే ఆయన చెప్పినవన్నీ అబద్ధమని ప్రూవ్ చేయాలి. ఆయన చెప్పిన వ్యవహారాలు ఈ ఒకటే కాదు, దాదాపు రఫేల్ స్కామ్తో కూడా సంబంధం ఉన్నవి. ఎందుకు అనంటే ఈ స్కామ్ చేసింది, ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసింది రిలయన్స్ అనే సంస్థ. ఒక లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, ఒక మిలిటరీ వ్యవస్థలో వాడే ఒక లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని వాడి ఈవీఎంలు ట్యాంపర్ చేసిండ్రని చెప్పిండ్రు. అండ్ అదొకటే కాదు, మా టీం, మేము ఎవరమైతే ఈ వ్యవహారంలో ఉన్నామో మా టీంలో 14 మంది ఉంటే అందరినీ చంపేసిండ్రు, కేవలం 3 మాత్రమే ఉన్నారు. మా టీంలో మెంబర్స్ను చంపడం కోసమే, చంపిన తర్వాతనే 2000 అప్పుడు హైదరాబాద్ కిషన్బాగ్లో జరిగిన మత కలహాలకు సంబంధించిన వ్యవహారం, అది కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యే గన్మెన్ జరిగితే మా మనుషులు చనిపోయారు, దాన్ని మత కలహాల విధంగా కన్వర్ట్ చేశారని ఆరోపణ చేసిండు ఆయన. వామ్మో, అందుకే ఇవి ఆరోపణలు కాదు అణుబాంబులు అన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈయన ఏమంటారు, ఈ ఈసీఐఎల్లో పనిచేసిండని, ఈ మిషన్లు తయారు చేసిన సంస్థ ఆ ప్రాజెక్టులో రూపకల్పనలో ఈయన ఒక భాగస్వామి అని చెప్పిండు. సో ఈ వ్యవహారాన్ని అంత ఆషామాషిగా తీసుకోకూడదు. ఈ ఎలక్షన్ సిస్టమ్ కానీ, ఈ దేశ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు, ఈరోజు మారుతారు రేపు. ఎందుకంటే ఇవి రాజకీయ ఆరోపణలకు వాడుకున్నంత మాత్రాన ఎవరికి వచ్చిన ప్రయోజనం ఏముండదు. రాజకీయ పార్టీలకు తప్పితే ఈ దేశ ప్రజాస్వామ్యానికి కానీ, ఈ దేశ ప్రజానికాన్ని కానీ ఒరిగేదేముండదు. సో ఇవన్నీ ఆరోపణలు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ దేశ వ్యవస్థ మీద ఉంది. అండ్ ఈయన ఇవి ఆరోపణలు అని నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి, కాదు నిజాలు అని కొంతవరకు అనుమానపడడానికి ఆధారాలు ఉన్నాయి. ఆరోపణలు అన్నప్పుడు ఈయన చెప్పారు, మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారు, మా టీం అడ్డుకుంది. మొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారు, మా టీం అడ్డుకుందని. మరి ఎలా అడ్డుకుందో ఈయన చెప్పాలిగా, ఎలా అడ్డుకుందో చెప్పాలి. అండ్ ఈవీఎంలు ఎలా ట్యాంపర్ చేయొచ్చో చెప్పాలి. ఇవేమీ ప్రూఫ్లు లేకుండా అండ్ 2014 ఎలక్షన్స్లో రిలయన్స్కి సంబంధించిన జియో సంస్థనే ట్యాంపరింగ్ చేసేదానికి సహకరించింది అన్నారు. బట్ జియో వచ్చింది 2016లో. మరి ఇటువంటి అనుమానాలకు ఆయన సమాధానం చెప్పలే. ఆయన చెప్పకపోయినా ఈ వ్యవస్థ ప్రూవ్ చేయాలి అది తప్పు అని. అండ్ ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఎందుకు అని అంటే, దేశంలో మెజారిటీ రాజకీయ పక్షాలు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చాలా ఈజీగా విమర్శలు చేస్తున్నాయి. వాళ్ళకు తెలియట్లేదు ఇదేదో రాజకీయ విమర్శ కాదు, వాళ్ళు కూడా అలా మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే ప్రూవ్ చేయాలి, అది ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రూవ్ చేయాలిగా. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఒక ఆరోపణ చేసేసి బాధ్యత లేకుండా ఊరుకుంటే ఎలా? అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ తీసుకొని
ఇంకేదైనా వాళ్ళ సన్నాహాన్ని ఇంకేదైనా పెంపొందించుకోనో లేకుంటే ఇంకేదైనా కనుక ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకొని ఈవీఎంల మిషన్తో లెక్కించడం పాటు కనీసం 1-2 ఎలక్షన్స్లో అయినా ఈ వీవీప్యాట్ను కూడా లెక్కించాలి. అయితే ఒకరోజు ఎక్కువ టైం పడుతుంది, ఒకరోజు ఎక్కువ టైం పడుతుందేమో. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వాళ్ళు అట్ ద సేమ్ టైం రక్షించడంలో పాలు పంచుకున్న వాళ్ళుగానే వాళ్ళు అవుతారుగా. సో ఈ ఈవీఎంలలో ఉన్న ఈ ఓట్లతో పాటు వీవీప్యాట్ను కూడా లెక్కించగలిగితే ఈ దేశ ప్రజానికానికి వీళ్ళు సమాధానం చెప్పిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఈ ఆరోపణలు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఈ ప్రజాస్వామ్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. సో ఒక సాధారణ పౌరులతో పాటు బాధ్యత గల వాళ్ళందరూ డిమాండ్ చేయాల్సింది ఏంటి అంటే ఈవీఎంలో ఎన్నికలు జరగనీయండి. ఆ ఈవీఎంలో జరిగే ఆ కౌంటింగ్తో పాటు వీవీప్యాట్లో కూడా కౌంటింగ్ జరిపితే ఎవరికేం అనుమానాలు ఉండవు. థ్యాంక్ యూ. For more videos, please subscribe Yuva TV.